హాయ్ గైస్, మరొకసారి మీ ముందుకు వచ్చాను నేను. ఈరోజు కొత్తది చాలా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పద్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. పద్యం తాలూకు భావం చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయీకృతే వర్ధతే యావ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. విద్యను గురించి కవి చాలా బాగా చెప్పారు ఇందులో. నచోరహార్యం దొంగల చేత దొంగిలించబడినది, నచరాజహార్యం రాజుల చేత పంచుకోబడినది, నా భ్రాతృభాజ్యం అన్నదమ్ముల చేత పంచుకోలేనిది, నచభారకారి ఎంత మోసినా బరువు అనిపించినది, వ్యయీకృతే వర్ధతే యావనిత్యం అంటే ఖర్చు చేసుకున్న కొద్దీ పెరిగేది, విద్యాధనం సర్వధన ప్రధానం విద్య అనే ధనం అన్ని ధనముల్లోకెల్లా ప్రధానమైనది. ఎందుకంటే ఈ దినాల్లో మన బిడ్డలు కావచ్చు, మన తోటి వారు కావచ్చు, విద్యను అందించండి. ధనాన్ని ఇచ్చినా తుప్పు పట్టిపోవచ్చేమో, లేకపోతే చెదపట్టిపోవచ్చు ధనం, కానీ విద్య ఏదో ఒక విద్య. ఇప్పుడు ఆ విద్య వల్లే అనేక మంది డాక్టర్లు, పోలీసులు, రకరకాలైనటువంటి ఎంప్లాయీస్గా తయారయ్యి, ఆ విద్య లేకపోతే ఎవరు ఎందుకు పనికిరారు. విద్య లేనివాడు వింత పశువు. దయచేసి విద్య అనే ధనాన్ని మన భావి తరాలకు, ప్రతి ఒక్కరికి, పిల్లలకు అందరికీ అందించగలరని ఈ వీడియోను చూసి మీరు కూడా స్పందించి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.